గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. రైట్, ఇక్కడ చూడండి, ఒక పర్సన్ 20 కిలోమీటర్ల పర్ స్పీడ్ తోటి వెళ్తున్నాడు. వచ్చేటప్పుడు 30 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి వస్తున్నాడు. ఏ నుంచి బికి వెళ్తున్నాడు. నాకు యావరేజ్ స్పీడ్ కావాలి. వెళ్ళేటప్పుడేమో 20, వచ్చేటప్పుడేమో 30. స్పీడ్ నిష్పత్తి ఎంత? 2:3. స్పీడ్ అండ్ టైమ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. టైం ఏంటి? 3:2. అంతే కదా సార్. స్పీడ్ పెరిగినప్పుడు టైం తగ్గుతుంది కాబట్టి ఇది 3:2. ఆన్సర్ ఎంత అవుతుంది? 20 + 2/5 × 10. ఆన్సర్ ఎంత? 24. యావరేజ్ స్పీడ్ ఎంత? 24. సార్ అంటే మనం మిశ్రమంలో యూజ్ చేసింది ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చా? ఖచ్చితంగా. కాన్సెప్ట్ సమానము. సార్ ఎందుకు యూజ్ చేసుకోవచ్చు? స్పీడ్ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏంటి? ఇదేమో ఒక రైస్ కొనడానికి ప్రైజ్, ఇదేమో ఎన్ని కొన్నాము. ప్రైజ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కన్జంప్షన్. ఏదైతే ఏ అండ్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుందో, ఏ పెరుగుతున్నప్పుడు బి తగ్గుతుందో, ఆర్ ఏ తగ్గుతున్నప్పుడు బి పెరుగుతుందో, ఆ ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ప్రైజ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కన్జంప్షన్. ధర అనేది నేను ఎన్ని వస్తువులు కొన్నానో, ధర పెరిగినప్పుడు వస్తువుల సంఖ్య నేను తక్కువ కొంటాను, ధర తగ్గినప్పుడు వస్తువులు నేను ఎక్కువగా కొంటాను. అందరూ ఉన్నారా సార్? స్పీడ్ పెరిగినప్పుడు టైం తగ్గుతుంది. స్పీడ్ పెరిగినప్పుడు ఈ కాన్సెప్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు సార్? ఏ అండ్ బి ఇన్వర్స్లీ ఎక్కడెక్కడ అవుతుందో అక్కడ యూజ్ చేసుకోవచ్చు. జామెట్రీలో యూజ్ చేసుకోవచ్చా? ఎస్. లెంత్ పెరిగినప్పుడు బ్రెడ్త్ తగ్గుతుంది. ప్రైస్ పెరిగినప్పుడు రైట్ కొన్న వస్తువులు తగ్గుతాయి. స్పీడ్ పెరిగినప్పుడు టైం తగ్గుతుంది. మనుషులు పెరిగినప్పుడు, మెన్ పెరిగినప్పుడు చేసే రోజులు తగ్గుతాయి. రైట్. మన ఖర్చులు పెరిగినప్పుడు మనము ఆదా చేసుకునే అమౌంట్ తగ్గుతుంది. ఖర్చులు పెరిగినప్పుడు చేసుకునే ఆదా అమౌంట్ తగ్గుతుంది. అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. ఓన్లీ కాన్సెప్ట్స్. మన క్లాసులో ఒక కాన్సెప్ట్, దానికి సంబంధించి తల, తోక, టాపు, బాటము, లెఫ్ట్, రైట్, అన్ని రకాల కాన్సెప్ట్స్. రైట్. లేకపోతే మీరు ఒకదానికి ఒకటే అలా ఆలోచించారు సార్, కనెక్టింగ్ ద డాట్స్ చెయ్యరు. ఆర్ యు ఆల్ విత్ మీ? మీరు ఈ నాన్నకు ప్రేమతో సినిమా చూస్తే బటర్ఫ్లై ఎఫెక్ట్ అని హీరో ఒకటి యూజ్ చేస్తాడు. రైట్. అది అక్కడ ఉంది కాబట్టి ఇది ఇట్లా జరిగింది. ఇఫ్ దట్ హ్యాపన్స్ దెన్ దిస్ హ్యాపన్స్. ఇఫ్ దెన్ ఇది ఎక్కడెక్కడ ఇఫ్ దిస్ హ్యాపన్స్ దెన్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ యూస్డ్. ఇది నేను ఇక్కడ యూజ్ చేస్తే ఇక్కడ కూడా మనకు యూజ్ చేయొచ్చు. ఎంత ఈజీ తెలుసా సార్? మనకు అసలు ఎఫర్ట్ లెస్ గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. రైట్. ఇక్కడ కుదిరితే నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అర్థమైంది కదా సార్? నా ఫండమెంటల్ రూల్, క్వశ్చన్ చదువుతాను, దాంతో పాటు ఆన్సర్లు చదువుతాను, బేసిక్ కాన్సెప్ట్ యూజ్ చేసి ప్రాబ్లంలు సాల్వ్ చేస్తాను. ఇంకేమన్నా ఉందా చూద్దాం ఒకసారి, ఆగండి. నౌ ఇంకా ఎక్స్పెన్సెస్ ఎక్కడైనా ఒక క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి సార్. ఈ క్వశ్చన్ మళ్ళీ ఇది SSC CHSL లో అడిగిన క్వశ్చన్. అను అనే ఒక అమ్మాయి, అను స్పెండ్స్ 90% ఆఫ్ హర్ ఇన్కమ్. ఇన్కమ్ అంటే సంపాదించుకున్న డబ్బు. రైట్. ఇన్కమ్ ఈజ్ ఈక్వలెంట్ టు, నేను 100 రూపాయలు సంపాదించుకుంటే 80 రూపాయలు ఖర్చు అవుతే 20 ఆదా చేసుకున్నట్టు. 100 రూపాయలు నేను సంపాదించుకొని 80 గనక నేను ఖర్చు పెడితే 20 సేవింగ్ చేసినట్టు. ఖర్చు గనక ఎక్కువైందనుకోండి, రైట్, ఆదాయం తక్కువ అవుతుంది. నేను పెట్టేది ఖర్చు ఎక్కువైనప్పుడు ఆదాయం నేను సేవ్ చేసేది, ఖర్చు ఎక్కువ పెట్టుకునేటప్పుడు నేను సేవ్ చేసుకునే అమౌంట్ తగ్గుతుంది. ఎక్స్పెండిచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ సేవింగ్స్. ఇది కూడా పెద్ద మ్యాథ్స్ లెక్కలు ఏమొద్దు. అను అనేది 90% సేవ్ చేస్తుంది. ఇన్కమ్ 90% ఆమె ఆదాయం. ఇక్కడేమో ఎక్స్పెండిచర్, ఇక్కడేమో సేవింగ్, ఇక్కడేమో ఇన్కమ్ పెట్టుకుందాం. ఎందుకు సార్? ఎక్స్పెండిచర్ సేవింగ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎక్స్పెండిచర్
ఇక్కడేమో 25% పెరిగింది, సేవింగ్స్ ఏమో 30% పెరిగింది. ఎక్స్పెండిచర్ సేవింగ్స్ రైట్, ఈ రెండింటిని కలుపుతూనే నాకు ఇన్కమ్ వచ్చింది. అంటే ఇన్కమ్ 25-30 మధ్యలో ఉండాలి, 25-30 మధ్యలో ఉండాలి. ఆన్సర్ ఫట్ 25.5. ఎంత నీట్గా ఎంత తక్కువ టైంలో మనము క్వశ్చన్లు సాల్వ్ చేయొచ్చు అని అంటే, యాక్చువల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ 90%, ఇక్కడ 10%, ఇక్కడ 10%. దీనికి మీరు ఏమేమో చేస్తారు సార్. ఇన్కమ్ ఈక్వలెంట్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అనుకుంటారు. ఇది 100, ఇదేమో 90, ఇదేమో 10, ఇదేమో 25% పెరిగింది. ఇలా సాల్వ్ చేస్తారు, దీని వాల్యూ కనుక్కుంటారు. ఇదేమో సేవింగ్స్ 30% పెరిగింది, దీని వాల్యూ కనుక్కుంటారు. అందరూ ఉన్నారా సార్? ఇక్కడ 13 వేస్తారు. ఇక్కడేమో 1/4 ఆఫ్ 90 22.5 అంటే 112.5 వేస్తారు రైట్. ఇక్కడ ఏం చేస్తారు? 112.25 ప్లస్ 13 125 పాయింట్ సంథింగ్ ఏదో ఇక్కడ వేస్తారు. మొత్తం ఎంత పెరిగింది? 25 పాయింట్ సంథింగ్ అంటారు. ఇది నాకు చెయ్యాల్సిన అవసరం లేదు, ఇది ప్రతి ఒక్కరూ మీకు క్లాస్లో నేర్పిస్తారు సార్ ఈ పద్ధతి. ఇంకా నా క్లాస్కి ఎందుకు వస్తారు? ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. జనరిక్ మెథడ్ చెప్తాను, దాని తర్వాత క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే నిమిషంలో మీరు ముందు క్వశ్చన్ సాల్వ్ చేస్తే, ఇక్కడ కరెక్ట్ నా మెథడ్ అర్థం చేసుకుంటే అట్లీస్ట్ 30 సెకండ్లు ఎగిరిపోతాయి. మీరు మామూలుగా చేసే పద్ధతి ఏంటి? అను అనే అమ్మాయి 90% తన సంపాదనలో ఖర్చు పెడుతుంది. సంపాదించింది 100 అనుకోండి, ఖర్చు పెట్టింది 90, అంటే తన దగ్గర సేవ్ చేసుకుంది 10. టెక్స్ట్ బుక్ పద్ధతి రైట్. తను ఖర్చు పెట్టేది 25% పెరిగింది. 25% ఆఫ్ 95, 25% అంటే 1/4, 1/4 ఆఫ్ 90 అంటే 22.5 అంటే 112.5. ఇదేమో 112.5 అయింది. 10 మీద 30% పెరిగింది అంటే 3 పెరిగింది, అంటే ఇదెంత? 13. 112.5 13 కలుపుతే ఎంత సార్? 125.5. 100 కాస్త 125.5 అయింది, అంటే మొత్తం ఎంత పెరిగింది? 25.5 పెరిగింది. కాబట్టి టిక్ మార్క్ ఏ. ఇది ఎవరైనా చేస్తారు, ఇది ఈ మెథడ్ ఎవరిని అడిగినా ఇదే మెథడ్ అంటారు రైట్. సింపుల్గా సింగిల్ స్టెప్ ఆన్సర్. ఎక్స్పెండిచర్ని సేవింగ్ని కలుపుతూనే నాకు ఇన్కమ్ వస్తుంది, ఎక్స్పెండిచర్ని సేవింగ్ని కలుపుతూనే నాకు ఎక్స్పెండిచర్ ఎంత పెరిగితే సేవింగ్ అంత తగ్గితే ఇన్కమ్లో అంత చేంజ్ వస్తుంది. అంతే కదా సార్? ఎక్స్పెండిచర్ పెరిగి ఖర్చు పెరిగి ఆదాయం పెరిగింది అనుకోండి, తక్కువ వస్తుంది. ఇన్కమ్ యొక్క చేంజ్ అనేది ఎక్స్పెండిచర్ సేవింగ్ చేంజ్ మీద ఆధారపడి ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్స్పెండిచర్ ఇంత పెరిగింది, సేవింగ్స్ ఇంత పెరిగింది, అంటే వచ్చే ఆన్సర్ యాక్చువల్ పద్ధతి ఏంటి సార్? అలిగేషన్ ప్రకారము ఇది 25%, ఇది 30%, ఇది ఎక్స్, ఇది 9, ఇది 1. మీరు ఇలా సాల్వ్ చేస్తారు. 30 మైనస్ ఎక్స్ రైట్ బై 25 ఎక్స్ మైనస్ 25 ఈక్వలెంట్ టు 9/1 ఏదో అలిగేషన్ చేస్తారు. అందరికీ అర్థమైందా? మీకు మొట్టమొదటగా నేను నేర్పించాలనుకున్నది క్వశ్చన్ని చదవడము. క్వశ్చన్ని ఈ ఒక్క మ్యాథ్స్ అనేది ఇది ఒక లాంగ్వేజ్ సార్, ఇదొక లాంగ్వేజ్. అంటే ఇప్పుడు మీకు భగవద్గీత ఇచ్చిందనుకోండి, మీకేం అర్థం కాదు, కానీ దాంట్లో ఉన్న ప్రతి చాప్టర్లో ప్రతి మాటలో ఉన్న గొప్ప వేదాంతాన్ని మీకు చెప్పేటోడు దొరికిందనుకోండి, దానికి మించిన ప్రొఫౌండ్ విజ్డమ్ లేదు. అది రైట్ బైబుల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఏ ప్రసిద్ధమైన రైట్ ఎలా జీవించాలో చెప్పే పుస్తకం కావచ్చు. మ్యాథ్స్ కూడా అలానే చెప్పేటోడు దొరికితే ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. అందరికీ అర్థమైంది కదా సార్? నేను సపోజ్గా 2 ఆప్షన్లు కనుక 25, 30 కనుక ఉంటే అలిగేషన్ యూజ్ చేయండి.